భారతీయ విద్యార్థులకు సంబంధించి స్టూడెంట్ ఎక్స్చేంజ్ విజిటర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ని అమెరికాలో ట్రంప్ కార్యవర్గం 133 మంది విద్యార్థులకు నిలిపేస్తే దాన్ని ఇప్పుడు అమెరికా కోర్టు పునరుద్ధరించింది. అమెరికా విదేశాంగ శాఖ వీళ్ళ వీసాలను రద్దు చేయడంతో పాటుగా ఎన్ఈవిఐఎస్ని టెర్మినేట్ చేయడం మీద వాళ్ళు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మరోవైపు అక్కడ ప్రభుత్వ ఏజెన్సీల వాదన భిన్నంగా ఉంది. విద్యార్థులు పలు సందర్భాల్లో లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు దృష్టిలో పడ్డారని అక్కడ ప్రభుత్వం వాదించింది. ఈ నేపథ్యంలో తాము తాత్కాలికంగా అడ్డుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతోంది. కానీ విద్యార్థులకు ఎటువంటి నేర చరిత్ర లేదని ఇటు వాళ్ళు చెప్తున్నారు. ఇమ్మిగ్రేషన్ లాయర్లు మాత్రం ప్రభుత్వ నిర్ణయం సరికాదంటూ వాదించారు. విద్యార్థులు ఏ తీవ్ర నేరాలు చేయకపోయినా వాళ్ళ లీగల్ స్టేటస్ తొలగించారు. క్యాచ్ అండ్ రివోక్ పేరిట అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో చర్యలు చేపట్టాలని ఆదేశించారు. దీంతో విద్యార్థి వీసా ఉన్న వాళ్ళ పరిస్థితిని ఏఐ టూల్స్తో సమీక్షిస్తారు. చివరకు వాళ్ళ సోషల్ మీడియాను కూడా పరిశీలిస్తారు. ఈ ప్రోగ్రాం కింద దాదాపు 300 మంది విద్యార్థులు వీసాలు రద్దయిని వీళ్ళలో సగం మంది భారతీయులు, చైనీయులు, నేపాలీలు, దక్షిణ కొరియా, బంగ్లాదేశ్ వాసులు ఉన్నారు. అయితే అమెరికాలో చాలామంది భారతీయులు ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ కింద ఉన్నారు. దీంతో వాళ్ళకి తాత్కాలికంగా పనిచేసే అవకాశం లభిస్తుంది. ముఖ్యంగా స్టెమ్ సబ్జెక్టులో గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకి అవకాశం లభిస్తుంది. దాదాపు 36 నెలల పాటు అక్కడ పనిచేయచ్చు. ఈ సమయంలో వాళ్ళు H1B వర్క్ వీసా వంటివి సాధించేందుకు వారధిగా వాడుకుంటారు. ఓపీటీ స్టేటస్ పోతే అమెరికాలో వాళ్ళ భవిష్యత్తు అయితే ప్రశ్నార్థకమే. తాజాగా ట్రాఫిక్ ఉల్లంఘనలు వంటి చాలా చిన్న కారణాలతో కూడా విద్యార్థి వీసాలు రద్దు చేస్తున్నారంటూ అమెరికన్ ఇమిగ్రేషన్ లాయర్స్ అసోసియేషన్ చెప్పుకొచ్చింది. ఒక విద్యార్థి మీద గృహహింస కేసు కూడా నమోదైందని వీసా రద్దు చేశారు. తాజాగా రద్దయిన 327 మందిలో కేవలం 2 మాత్రమే స్వల్ప రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొన్నారని, అసలు అమెరికా విదేశాంగ శాఖ వీసాలను రద్దు చేయడానికి సరైన నిబంధనలు కూడా లేవని లాయర్లు చెబుతున్నారు.